పారిశ్రామిక ప్రాంతంగా ఎంతో అభివృద్ధి చెందిన గాజువాక ప్రాంతంలో రిటైల్ మరియు వినోద కేంద్రాలను కేంద్ర బిందువుగా నిలిచిన సెలెస్ట్ ఇప్పుడు మరింత అభివృద్ధిలో మరింత ముందుకెళ్తుందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. సెలెస్ట్ మాల్లో ఫ్యాషన్ వరల్డ్ వస్త్ర షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్థానిక శాసన అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలతో సభ్యులు పల్లా శ్రీనివాసరావు, భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావులతో పాటు సిఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, కంకటాల అధినేత మాలిక్లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు 50 lakh స్టార్ట్ అయిన తర్వాత వైజాగ్ అనేది కొత్త వైజాగ్ పడిపోతా ఉంది, మెట్రో రాబోతా ఉంది. ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్లోని కాకుండా దేశంలో కూడా అత్యంత వేగంగా అభివృద్ధి నగరాల్లో వైజాగ్ అనేది ఒక పేరు నగరం. అటువంటి వైజాగ్ నగరానికి ఈరోజు ప్యారలల్ సిటీ ఎంతైతే ఈరోజు డిమాండెడ్గా ఉందో దానికి ప్యారలల్గా గాజువాక కూడా అభివృద్ధి చెందుతా ఉంది. ప్రత్యేకించి విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ స్టార్ట్ అయిన తర్వాత దాంతోపాటు యాన్సిలరీ ఇండస్ట్రీస్ కానీ, ఆటోమొబైల్ కానీ, ఈ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ కానీ కొన్నిటికి సిటీ కంటే కూడా గాజువాక అనేది ఒక హబ్బుగా తయారైంది. అంటే ఇప్పుడు నేను షాప్లోకి వచ్చి మొత్తం మాల్లోకి వచ్చి మాట్లాడినప్పుడు ఎమ్మెల్యేగా చెప్తా ఉన్నాను, దాదాపు 600 పైగా అపార్ట్మెంట్స్. దాంతోపాటు ఇప్పుడే మనం చూసినట్టుగా ఎమ్మెల్యేగా చెప్పినట్టుగా మ్యాక్డొనాల్డ్, అర్బన్సెల్ ఇటువంటి ఇండస్ట్రియల్ ప్లాంట్స్, అలాగే లోకల్గా ఉండే కూడా ప్లాంట్స్ ఇవన్నీ కూడా పెట్టి అటు మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందుబాటులో ఉండేట్టుగా ఈ మాల్ని డిజైన్ చేయడం జరిగింది. మామూలుగా ఒక ప్రాజెక్టు హౌసింగ్ ప్రాజెక్ట్ అనేది వచ్చినప్పుడు దాంట్లో 1,00,000 మనం ఇష్యూస్ చూస్తూ ఉంటాం. ఇది ఫస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ తోటి ఆంధ్రప్రదేశ్లో దీనికి సెలెస్టాకి ప్రత్యేకమైన గుర్తింపు. ఈ ప్రాజెక్టు వచ్చినప్పుడు మనిషి అందరితో చెప్పడం జరిగింది. అది గౌరవ ముఖ్యమంత్రి గారితో ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత ఆయన కూడా ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని ఎంకరేజ్ చేయండి, దానికి ఎలాంటి సపోర్ట్ కావాలో అన్నీ కూడా చేయమని చెప్పారు. మరి ఈరోజు మన కళ ముందు కనిపిస్తా ఉంది ఈ మాకు ఎదురుగా శ్రీనివాస రావు గారికి మాల్. ఈ మాల్ తర్వాత గాజువాక మార్కెట్లో బాగా ఇక్కడ మంచి మాల్ నిర్మాణం చేయండి అయితే ఇక్కడ మా నాన్న ఏంటంటే వీళ్ళందరి కోసం ఎందుకు చెప్పాలంటే మన ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి. కంపెనీస్ చాలా ఉన్నాయి అండ్ దాని తగ్గట్టుగా షాపింగ్ మాల్స్ ఉండాలి, థియేటర్స్ ఉండాలి. అలాగే మనకి సిటీ వెళ్ళాలని పర్లేదు, అంటే ఒక సిటీలో తయారయ్యాక ఆ సిటీలో తయారవడానికి అయింది అనడానికి మాల్స్ ఉండాలి. ఈరోజు ఈ మాల్స్ లో స్టార్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు ఈ సంస్థలో చూసుకుంటే ఇలా B2 కాలేజ్ కమిటీ కానీ లేకపోతే ఎంఎస్ ఫ్యాషన్ కానీ మెక్డొనాల్డ్స్ కావచ్చు, అలాగే ఐస్ వరల్డ్ అని చెప్పేసి ఏపీలో ఫస్ట్ బ్రాండ్ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి షాపింగ్ లో ఇక్కడ ప్రజలకు అనుకూలంగా తగ్గట్టుగా వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ తగ్గట్టుగా, ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ వర్కింగ్ క్లాస్ కనుక వాళ్ళ ఎర్నింగ్స్ సుమారు 15,000 నుంచి 4,000 ఉంటుంది. సో వారికి అనుకూలంగా ఉండేటట్టుగా సంస్థలకు కాలంలో ఇక్కడ ఈ మాల్ నిర్మాణం చేయడం